గా ఆధ్యాత్మికత ఇట్లాంటివి నాస్తికులకు పట్టవు, లేదా హేతువాదులకు పట్టవు, లేదా కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా పట్టవు. కానీ ఈ సైన్స్ని విజ్ఞానాన్ని కలిపి ముడిపెట్టి చదివితే అద్భుతం. మనం పురాతన కాలంలోనే శాస్త్రంలోనే సైన్స్ ఉందని చెప్తారు. దానికి సాక్ష్యం ప్రతి ఏడాది వీళ్ళు లెక్క కట్టాలి, కరెక్ట్గా ఏడాది ముందు లెక్క కడతారు, ఏడాది గ్రహణాలు ఎట్టొస్తాయి. ఇది కూడా ఎప్పుడు పంచాంగం లాస్ట్ ఇయరే పంచాంగం రాసేస్తారు. అసలు పంచాంగం 4-5 ఏళ్ల పంచాంగాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటిట్లలోయే చివరికి సైంటిస్టులు కనిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే కొత్త సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయట. వాటిలో ఒక్కటి మాత్రమే భారతదేశంలో కనిపిస్తుందట. ఉజ్జయినిలోని జివాజీ ఖగోళ శాస్త్రశాల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. 2025లో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయట. అయితే మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుందని, అది భారత్లో కనబడదని. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం కూడా భారత్లో కనబడదు. సెప్టెంబర్లో మాత్రం వచ్చేడాది సెప్టెంబర్ 7-8 తేదీల్లో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఒక్కటే భారత్లో కనిపిస్తుంది. 2025లో చిట్ట చివరి గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం, అది సెప్టెంబర్ 21-22 తేదీల్లో ఏర్పడుతుంది. అది కూడా భారత్లో కనిపించదు. కేవలం ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. గ్రహణాల నుంచి విముక్తి పొందింది అనుకోవాలేమో దేశం.